దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసయ్య నామంలో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అలాగే ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా మనమందరం కలుసుకొని ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికి, ప్రభు మనకిచ్చిన ఈ కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. చదవగలిగిన వాళ్ళు చదవండి. అప్పుడు ఆదాము ఇలా అనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక ఇది నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉన్నారు. అప్పుడు ఆదాము చాలు, దేవుని స్తోత్రం చెల్లిద్దామా. ఆమేను. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక మాట చదువుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏమై ఉన్నారంట? ఏక శరీరమై ఉన్నారంట. చాలు, దేవుని స్తోత్రం కలుగునుగాక. తర్వాత మరొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువుకు వలె సొంత పురుషునికి లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చాలు, దేవుని స్తోత్రం చెప్దామా. ఆమేను. హల్లెలూయా. తర్వాత 20 అదే వచనంలో 25వ వచనం, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి తనను తాను అర్పించుకున్నట్లుగా. ఆ పైన వచనం ఏముంది? ఓకే, మంచిది. ఇక చాలు, గమనించండి. ఇక చక్కగా వాక్యాన్ని మనం గమనిద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 2 వచనాలను మనం చదువుకున్నాం. ప్రారంభ దినాల్లో దేవుడు ఆదామును తయారు చేసిన తర్వాత ప్రతి జంతువులకే కానీ, పాకు పురుగులకే కానీ, పక్షులకే కానీ, మృగాలకే కానీ ఏం దేవుడు సృష్టించాడంటే ఆడది మగదాన్ని రెండింటిని కూడా దేవుడు సృష్టించాడు. అలాగే మరి ఆదామును మాత్రం ఒక్కడే సృష్టించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాటన్నిటికీ తోడులు ఉన్నాయి. ఏమున్నాయి? వాటన్నిటికీ. అలాగే ఇప్పుడు ఆదాముకి ఎవరు లేరయ్యా అంటే తోడు ఒకళ్ళు కావాల్సి ఉంది. ప్రతిసారి దేవుడే రాలేడు కదా. దేవుడు తోడుంటే చాలు. ప్రతిసారి అంటే మనుషులకున్న స్వభావం ఏంటంటే
ఎవరో కట్ట మనకు తోడుగా ఉంటే బాగుండు, ఎవరో కట్ట మనకి ఈ సమయంలో ఈ బాధలో మనకు తోడుగా ఉంటే బాగుండు, లేదంటే ఈ ఇబ్బందుల్లో తోడుగా ఉంటే బాగుండు, లేదంటే ఈ శ్రమలో తోడుగా ఉంటే బాగుండు అనే స్వభావం మనకుంది. మరి ఆయన పేరు అనంత జ్ఞానిగా. ఎవరి పేరు? యేసయ్య పేరు, దేవాతి దేవుని పేరు. మన స్వభావం, మన లోపాలు, మన బలహీనతలు ఆయనకు తెలుసు కనుక ఆయన ఏం చేశాడంటే, పాపం ఆదాముని ప్రేమించి ఏం చేశాడు? ఒంటరిగా ఉండటం మంచిది కాదని. ఆమేను, హల్లెలూయా. ఏంటంట? ఒంటరిగా ఉండటం మంచిది కాదని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నేను అంటున్నాను, ఆదాముకి ఒంటరిగా ఉంటే మంచిది కాదని అవ్వను తయారు చేశాడు. అసలు అవ్వ ఒంటరిగా ఉండటం మంచిది కాదని ముందే ఆదామును తయారు చేసిండు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అసలు ఎవరు ఒంటరిగా ఉండకూడదు? అసలు ప్రమాదం ఎవరి నుంచి సంభవించిందయ్యా అంటే అవ్వ నుంచే సంభవించింది. అసలు అవ్వే ఒంటరిగా ఉండకూడదని ముందే ఏం చేశాడు దేవుడు? ఆదాముని తయారు చేసిందని నేను అనుకుంటున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు కూడా అట్లా అనుకున్నట్టయితే దేవుని స్తోత్రం చెప్పండి. కొంచెం సౌండ్ తగ్గుపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అసలు ఆదాము ఉంటే మంచిది, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అవ్వను చేశాడు. అసలు అవ్వే మంచిగా ఒంటరిగా ఉండటం మంచిది కాదని ముందే ఆదాముని దేవుడు చేశాడు. అయినా సరే ఏం ఒంటరిగా పోయింది? ఎక్కడ పోయింది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ప్రతి స్త్రీకి ఆ స్వభావం ఉంటుంది. ఏదైతే వద్దంటామో అదే చేస్తారు. మీరు బాధపడినా, నా మీద కోపపడినా, మూతిరిసినా చేసేదేం లేదు. వాక్యం చెప్పాలి, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఆ లోపం అనేది ఏం చేస్తుందంట? మన మీద ఏలుబడి చేస్తుంది. దావీదు ఏమన్నాడంటే, నా పాపం నన్ను వెంటాడుతుంది అన్నాడు. అంటే ఆయన చేసిన పాపం ఏం చేస్తుందంట? ఆయన వెంటాడుతుంది, ఆయన పిల్లలను వెంటాడుతుంది, పిల్లలని వెంటాడుకుంటూ వచ్చిందంట. అలాగే అవ్వ చేసిన ఆ లోపం అనేది మన వెంటాడుతూనే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అయితే శోధన జయించిన వాడు ధన్యుడు అన్నాడు కదా. దేవుడు ఏమన్నాడు? శోధన జయించిన వాడు ధన్యుడు. ఇప్పుడు అవ్వకి ఏం జరిగిందయ్యా అంటే అదొక శోధనగా మారింది. మనం కూడా ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు అదొక శోధనగా పదే మనం ఏం చేస్తామంటే దాంట్లో పడిపోయేటట్లుగా అది మన ఏం చేస్తుందంటే ఆ పాపం మనను శోధిస్తా ఉంటుంది. దాన్ని జయించిన వాడే ధన్యుడని దేవుడు చెప్పాడు. అంటే శోధన ఉంటుంది, దాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. ఎలాగ జయించాలి? ప్రార్థన ద్వారా దాన్ని మనము జయించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునితో ఉంటే దాన్ని జయిస్తాం, దేవుని పాదాల దగ్గర ఉంటే దాన్ని జయిస్తాం, ప్రార్థనలో ఉంటే దాన్ని జయిస్తాం, ఉపవాసాల్లో ఉంటే దాన్ని జయిస్తాం, వాక్యాన్ని చదివితే దాన్ని మనం ఏం చేస్తాం? జయిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పాడు ఆ పండు తినొద్దని. దేవుడు చెప్పాడు, తర్వాత ఆదాము కూడా చెప్పాడు, ఎందుకు నాన్నగారు చెప్పిండు కదా వద్దని. ఇప్పుడు ఏం చేయాలి? తినకుండా ఉండాలి కదా. ఆమేను, హల్లెలూయా. కానీ తినటానికి వెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం జరుగుతుందంటే భర్తల పెత్తనం పోయింది. ఏ పెత్తనం వచ్చింది ఇప్పుడు? చెప్పండి కొంచెం. ఏమైంది? భార్యల పెత్తనం వచ్చిందని చెప్పండి. ఏమైంది? మీకు ఒకటి తెలుసా? ఆడపెత్తనం బోడి పెత్తనం అంట. ఎప్పుడు అసలు ఆడవాళ్ళ పెత్తనం ఇంట్లో చాలామంది అయితే అది దేవుడికి నచ్చదు. మొట్టమొదటిగా ఎవరికి నచ్చదు? దేవుడికి నచ్చదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. దేవుడు ఎలాగ నిర్మించాడో ఆ నిర్మాణ ప్రకారమే వెళ్ళాలి తప్ప నువ్వు సొంతది కట్టుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ సొంత నిర్ణయాలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాలు, నీ సొంత కోరికలు, నీ ప్రణాళికలు నువ్వు అసలు అమల్లోకి తేకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక.
వాక్యానికి లోబడమని చెప్తున్నా, నేను నాకు లోబడమని చెప్పట్లా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీ తల్లిని నీ తండ్రిని విడిచి ఎవరిని హత్తుకొని ఉన్నామన్నాడు. ఆ మాట ఒక్కలకే, పురుషుడికి ఒక్కడికే చెందిద్దా? అబ్బాయి వింటున్నావా? పురుషుడికి ఒక్కడికే చెందిద్ది, అది భార్యకి కూడా చెందిద్ది. ఆడపిల్ల అంటే ఎక్కడ పిల్ల అని అర్థం. ఆడపిల్ల అంటే ఎక్కడ పిల్ల అని అర్థం. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇల్లు అక్కడే, నా ఇల్లు అక్కడే, నా నాన్న అయినా నా తండ్రి అయినా అక్కడే అక్కడే అనడానికి అసలు వీల్లేదు. నువ్వు ఎవరు సొంతం అయ్యా అంటే, నీకు ఎవరినైతే భర్తగా దేవుడిచ్చాడో ఆ భర్త సొంతం అయి ఉన్నావు, ఏక శరీరమై ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నువ్వు ఆదాం అమ్మట వెళ్ళాలే కానీ ఆదాం నీ అమ్మట రాకూడదు. అది సృష్టికి ఏంటంట? విరోధం అంట. అది దేవునికి కోపం తీసుకొచ్చే పని అన్నమాట అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అందుకనే భార్య అయినా భర్త అయినా తల్లిదండ్రుల్ని విడిచి వీరిద్దరు ఏమై ఉండాలంట? ఏక శరీరమై ఉన్నారంట. వీరిద్దరు ఒకరినొకరు ఏం కలిగి ఉండాలంట? హత్తుకొని ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. భార్య ఏం చేయాలి? భర్తను హత్తుకొని ఉండాలి. భర్త ఏం చేయాలి? భార్యను హత్తుకొని ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇక ఇదే తప్ప రెండోది ఏమీ మీ మధ్యలోకి రాకూడదంట. దేవుని స్తోత్రం కలుగు. నీకు ఒకటి తెలుసా? దేవుడు జతపరిచిన వారిని విడగొడితే వాళ్ళ మీదకి ఏమొచ్చిందంట? శాపం వచ్చిందంట. ఏమొచ్చిందంట? అది తల్లి ఎడగొట్టిందనుకో, తల్లి మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. తండ్రి ఎడగొట్టాడు అనుకో, తండ్రి మీదకి ఏమొచ్చింది? శాపమే వచ్చింది. ఒక చెల్లె ఎడగొట్టింది అనుకో, చెల్లి మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఒక అక్కే ఎడగొట్టింది అనుకో, ఆ ఎడగొట్టడానికి తగాదాలకి లేదంటే పలు విధములైన సమస్యలకి నీ తల్లి కారణమైనా, తండ్రి కారణమైనా, అక్క కారణమైనా, చెల్లి కారణమైనా, లేదంటే ఇంకొక పరాయి పురుషుడి కారణమైనా, పరాయి స్త్రీ కారణమైనా వాళ్ళ మీదకి ఏమొచ్చిందంట? శాపం వచ్చిందంట. ఎవరి శాపం వచ్చిందంట? దేవుని యొక్క శాపము వాళ్ళ మీదకి వచ్చేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అందుకని ఏ గొడవల్లో కన్నా పోయినా కానీ భార్యాభర్తల గొడవల మధ్యకు బామాకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ గొడవల్లో కన్నా పోయి కథ సమాధానపరచడానికి ప్రయత్నం చేయండిలే కానీ భార్యాభర్తల గొడవలకు కూడా సమాధానపరచాలే కానీ గొడవకు కారణం కాకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. భర్తే అన్నాడు అనుకో ఒక మాట, భర్తనకు ఎవరంటారని చెప్పాలి మనం మధ్యలో పోయినా. భార్యే ఒక మాట అన్నదనుకో, నీ భార్యే కదా అంటే తొందరపడి భార్య అనకూడదు. ఒకవేళ అన్నదనుకో, దుష్టుడు ప్రేరేపణ ద్వారా అన్నదనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? ఏమైంది నీ భార్యగా అని అనాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్టంటదా ఇట్టంటదా అని మనమే రెచ్చగొట్టడానికి కారణం కాకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెచ్చగొట్టడానికి, గొడవలకి, భార్యాభర్తలు ఇద్దరి మధ్య ప్రేమకి, అనురాగానికి నువ్వే గొడవకి కారణమయ్యావనుకో, వాళ్ళ మీదకి దేవుని శాపం వచ్చిద్ది. దాంట్లో సందేహం లేదు. దేవుడే చెప్పాడు, దేవుడు జతపరిచిన వాడిని ఎడగొట్టిన వారి మీదకి దేవుని యొక్క శాపము వచ్చింది. వాక్యం ఎలాగుందో వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక మధ్యలో రావటానికి వీలేదు. భార్యాభర్తల మధ్యలో తండ్రి దూరటానికి వీలేదు. భార్యాభర్తల మధ్యలో తల్లి దూరటానికి వీలేదు. భార్యాభర్తల మధ్య చెల్లి దూరటానికి వీలేదు. అక్క దూరటానికి వీలేదు. ఎవరు నీ బంధువులైన వాళ్ళు ఎవరో కూడా దూరటానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ క్రమాన్ని అయితే దేవుడు మనకి నియమించాడో ఆ క్రమంలోనే మనం ముందుకి అడుగులు వేసేవారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. అందుకనే ఏం చేస్తారంటే పిల్లకన్నా భర్తను ఏం చూస్తారు? ఒక 5 సంవత్సరాలు పెద్దోడిగా చూసి ఏం చేస్తారు? పెళ్ళి చేస్తారు. ఇప్పుడు ఆదాం కంటే అవ్వ కంటే ఆదాం పెద్దోడా కాదా? పెద్దోడికి ఇప్పుడు లోబడాలా వద్దా? అది జనాలు ఏం చేస్తున్నారు చెప్పనా? పెద్దోడి కన్నా చిన్నోడు పై ఎత్తున ఉండకూడదు, అది కీడు అని అంటారు. అది బాగానే ఉంది.
అంటే ఇల్లు విషయంలో ఉన్న శ్రద్ధ లోబడే విషయంలో ఉండదు. అట్లాంటి చోట మీరు తన్నుకుంటారు, గుద్దుకుంటారు. చూసినవా? ఇల్లు క్రమంగానే ఉంటుంది. పెద్దోడు పై ఎత్తున్నట్టు, చిన్నోడు కింద ఎత్తున్నట్టు. కానీ ఆ ఇంటి మీద ఉన్న కాకి ఈ ఇంటి మీద వాలటానికి లేదు, ఈ ఇంటి మీద ఉన్న కాకి ఆ ఇంటి మీదకు వాలటానికి వీల్లేదు. అంటే వీరిలో ఏముంటుంది? కక్షలు, భేదాలు ఏయో ఉంటాయి. అసలు అది కాదు, ఇల్లు ముఖ్యం కాదు, లోబట్టం ముఖ్యం. పెద్ద చిన్న అని గౌరవించటం ముఖ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చూస్తాడండి? ఏం చూస్తాడు? పెద్దోరిని నువ్వేం చేయాలి? ముందుంచాలి. నీ భర్తను ఎక్కడ ఉంచాలి? నువ్వు ముందుంచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మ ఫోన్ చేసి రమ్మంది అనుకో, ఏమో వస్తాం లేని నువ్వే ఆజ్ఞయకూడదు. నువ్వే రేపు వస్తా ఎల్లుండి వస్తానని నువ్వే చెప్పకూడదు. ఏం చేయాలి? రాణిని అడుగుదాం. ఎవరు లేరుగా ఇప్పుడు. రాణిని అడుగుదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వేం చేయాలి? నా భర్తను అడిగి నేను చెబుతా అని చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీ భర్త ఈరోజు ఖాళీ లేదు, రేపు ఖాళీ లేదు, లేదంటే వచ్చే వారం దాకా మనకి వీలు పడదు, లేదంటే పై వచ్చే వారం దాకా మనకి వీలు పడదు, లేదంటే అసలు పై వచ్చే నెలలాగా వీలు పడదు అంటే నువ్వేం చేయాలి? భర్త మాట ఖచ్చితంగా నువ్వు లోబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అంతేలాగానే మా అమ్మోళ్ళ ఇంటికంటేనే నీకు ఎక్కడ లేని పనులన్నీ వచ్చి పడతాయి అని అంటారు కొంతమంది. మా అమ్మోళ్ళు ఇల్లు అంటేనే నీకు నచ్చదు, అసలు మా అమ్మోళ్ళు అంటేనే నచ్చదు, అసలు మా వాళ్ళ వాసన అంటే నీకు పడదు, మీ వాళ్ళకైతే లుక్కు అనుకుంటా పోతావుగా అని. మరి మీ వాళ్ళకి లుక్కు పోవటం మరి ఎవరు నీకు ఆపదలు ఆదుకునేది? శ్రమలో తోడుపడేది అసలు బంధుత్వాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నువ్వు ఎక్కడ సంబంధించిన బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఒక భర్తని దేవుడు చూసి అతనికి నిన్ను కట్టపెట్టాడో ఆ తల్లిదండ్రులు ఎమ్మటే ఇంటి పేరు మారిద్ది, అన్నీ కూడా మారిపోతాయి. మళ్ళీ ఇక మా వాళ్ళు మీ వాళ్ళు ఏంది? నువ్వు ఇక మా వాళ్ళు మీ వాళ్ళు ఏందండి? ఆ భేదాలు కలగజేయటం ఏంది? నువ్వు అసలు నువ్వు ఇక అక్కడ పిల్లవు కాదు. నీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు అంతే. వాళ్ళని సన్మానించడం అంటే ఏంది? వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమగా చూసుకో. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వే అక్కడ అరసలు వండు నాకు, చక్రాలు వండు నాకు, పచ్చడి పెట్టు నాకు అని తల్లికి పని చెప్పకూడదు. అక్కడికి వెళ్ళి నువ్వే పని చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు కూటం అంతా రివర్స్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కూటం అంతా ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయింది. అది దేవుడికి నచ్చదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ నీకు నచ్చిద్దేమో, లేదంటే నీ వాళ్ళకి నచ్చిద్దేమో, నీ తండ్రికి నీ తల్లికి నచ్చిద్దేమో, లేదంటే నీ స్నేహితులకు నచ్చిద్దేమో, నీకు నచ్చిద్దేమో, అది దేవుడికి నచ్చదు. ముందు దేవుడికి నచ్చుతుందా నచ్చట్లేదా నీ ప్రవర్తన చూసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికి మన ప్రవర్తన నచ్చాలి, ఎవరికి మన స్వభావం నచ్చాలి, ఎవరికి మన నడవడిక నచ్చాలి? దేవాతి దేవునికి మన నడవడిక, మన ప్రవర్తన, మన స్వభావం ఆయనకు నచ్చాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఎప్పుడు నచ్చిద్ది? నీకు ఇచ్చిన భర్తకి నువ్వు లోబడి ఉన్నప్పుడు. ఆమేను, హల్లెలూయా. తల్లిదండ్రులు అంటే ఎవరికి ప్రేమ ఉండదో, తండ్రి అంటే ఎవరికి ప్రేమ ఉండదు, తల్లి అంటే ఎవరికి ప్రేమ ఉండదో, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. తైక్కన నేను అక్కడ పోతాను అనకూడదు, తైక్క నేను అక్కడ ఉంటాను అనకూడదు. 4 రోజులు ఉంటా, 5 రోజులు ఉంటా ఉంటే ఇక్కడ నీ భర్తకు ఎవరు వండి పెడతాడు? నీ పిల్లలకు ఎవరు వండి పెడతారు? అసలు నీ కుటుంబాన్ని గుణవంతురాలైన స్త్రీ ఏం చేస్తుందంట? తన కుటుంబాన్ని కట్టుకుంటుందంట. ఆమేను, హల్లెలూయా. భర్త అయినా భార్య అయినా తన తల్లిదండ్రులను సన్మానించేవారిగా ఉండాలి. కానీ వీళ్ళిద్దరు ఏమై ఉండాలంట? అత్తుకొని ఉండాలి, ఏక శరీరమై ఉండాలి. వాళ్ళ ఆలోచనలు ఏక ఆలోచన, ఏక నిర్ణయం, ఇద్దరు కలిసి తీసుకోవాలి నిర్ణయం. దేవుని స్తోత్రం కలుగును గాక. వామ్మో, అసలు దాని తగాదుకు నేనాడ తట్టుకున్నానని ఏం చేయాలి? దాని తగాదుకు నేనాడ తట్టుకున్నాను, దాని పోరుకు నేనాడ తట్టుకున్నాను, వామ్మో అత్తాలే కానీ అని అనకూడదు, అట్ట ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంటికి రాంగలోనే భర్త నిన్ను బట్టి సంతోషించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా.
అంతే తప్ప వామ్మో దానికి ఇక నేను రానంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి నేను రానంటే ఇక నా తారలు తీసిద్దని అందరికి చెప్పకూడదు. ఈ రోజు అంటే చెప్పలేదు, 2 రోజులు ఓర్చుకుంటాడు, 3వ రోజు కూడా ఓర్చుకుంటాడు, 1 సంవత్సరం ఓర్చుకుంటాడు, 2వ సంవత్సరం ఓర్చుకుంటాడు, 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి నా పిల్లవంత గయ్యాలది లేదా అని చెప్తాడు, అందరికి చెబుతాడు. అప్పుడు ఎవరు పరువు పోయిద్ది? నీ పరువే పోయిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, మనం అనుకుందాం భర్త వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఉందామని పోయింది. 4 రోజులు ఉంటే ఊరు మొత్తం ఏమని చెప్పుకుంటుంది? మీరు చెప్పాలి. ఇవన్నీ అవసరమైన విషయాలు అన్నమాట. ఊరు మొత్తం ఏమని చెప్పుకుంటుంది? అక్కడ ఏదో వాళ్ళు తన్నుకున్నారంట, అక్కడ ఏదో జరిగి ఉంటుంది, అందుకనే వాళ్ళే సాటింపు చేస్తూ ఉంటారు. అప్పుడు నీకు విలువ ఉంటుంది అక్కడ? ఉండదు. ఎవరు స్తోత్రం కలుగును గాక. పోనీ భర్తకి ఏమైనా విలువ ఉంటుందా అంటే భర్త కూడా అరే ఇక వాడిని అమ్మాయినన్నా కొంచెం వాళ్ళు మాట్లాడుకుంటారు ముచ్చట అందేటట్లుగా, అబ్బాయిని అట్ట కాదు, పెళ్ళాన్ని పంపించి బేవర్స్గా తిరుగుతున్నవేంద్రా అంటారు. ఏమంటారు? బాధ్యత ఉందారా నీకు అని ఏం చేస్తారు? అసలు విడిగా ఉండటం అనేది అసలు దేవుని యొక్క చిత్తం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు కూడా తెలుసా, ఉద్యోగం చేయాలన్నా భార్యాభర్తలు ఇద్దరు సమ్మతిస్తే 4 రోజులు నేను ఉండొస్తానంటే అది ఇద్దరికి సమ్మతం అయితేనే ఉండి రావాలంట. దేవుని స్తోత్రం కలుగునుగా. బైబిల్లో ఉంది ఆ మాట. సమ్మతం అయితే, ఇష్టం అయితేనే వాళ్ళు ఏం కావాలంటే ఉండి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇష్టం లేనప్పుడు మనం ఏం చేయాలి? భర్త చిత్తానికి మనం ఏం చేయాలి? లోబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ ఎపిస్తులు రాసిన పత్రికలో ఇక్కడ 5వ అధ్యాయంలో ఉందిగా, స్త్రీలారా ప్రభువుకు లోబడినట్లుగానే మీ సొంత పురుషులకి ఏమై ఉండమన్నాడు దేవుడు? ఇక్కడ లోబడాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడేమో ఒకరినొకరు హత్తుకొని ఉండాలని ఆది కాండంలో మనం చదువుకున్నాం. ఒకరినొకరిని హత్తుకొని, అవసరమైతే తల్లినైనా తండ్రినైనా విడిచి ఒకరినొకరు ఏం కలిగి ఉండాలంట? హత్తుకొని ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ కూడా కొంతమంది భార్యలు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పనా? క్రీస్తుని ప్రేమించినట్లుగానే మీ భార్య క్రీస్తుకు లోబడినట్లుగానే, స్త్రీలారా ప్రభువుకు లోబడినట్లుగానే మీ సొంత పురుషులకు కూడా ఏమంటున్నాడు? లోబడమంటున్నాడు. అంటే ఇక్కడ సంఘస్థులు ఎలాగున్నారు? అందరూ నా వైపు చూడండి. ఈ సంఘస్థులు ఎలాగున్నారంటే భర్తకు అసలు లోబడరు వీళ్ళు. ఎవరికి లోబడతారు? యేసయ్యకు లోబడతారు. ఎవరికి లోబడతారు? ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? నాకు లోబడినట్లుగానే. వాక్యం అక్కడ ఏమని చెబుతుంది? నాకు లోబడినట్లుగానే. కొంతమంది ఏం చేస్తారంటే, అసలు నువ్వు వద్ద, నాకు అసలు నువ్వు నాకెందుకు, నాకు దేవుడు ఉన్నాడు, నేను ప్రార్థన చేసుకుంటా బతుకుతానని అంటారు కొంతమందిని. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ పైపెచ్చు ఈ మాటలు, ఏ చెట్టుకు తోలే గాలి, ఏ చెట్టుకు తోలే గాలిగా, ఆ చెట్టు అంటే నీ చెట్టు నువ్వు బతకమని తెలిసే నీకు సరైన గాలి తొలగదని ఇంకో చెట్టును తోడు చేసిండు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ చెట్టుకు తోలే గాలి ఆ చెట్టుకు తోలేది. అడుక్కునే వాళ్ళు బతకట్లేదా? తల్లిదండ్రులు లేని వాళ్ళు బతకట్లేదా? అనాథులు బతకట్లేదా? నేను కూడా అలాగే బతుకుతా, నేను కూడా అలాగే జీవిస్తా అని ఇలాంటి పదాలు వాడకూడదు. నీకు దేవుడు ఒక తోడును కావాలని ఇచ్చాడు. నువ్వు ఆయన మీద తగాదాడతా, నేను అనాథలాగా బతుకుతా, నేను చెట్టులాగా బతుకుతా, నేను గాలిలాగా బతుకుతా, వాళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు బతుకుతున్నారు, వాళ్ళతో పోల్చుకుంటామేంది? దేవుని స్తోత్రం కలుగును గాక. మన పిల్లగాళ్ళు ఎవరన్నా ఏమంటారంటే, నాకు వాడు సవాసమే కావాలంటే పోరా పో అని అంటాం. మనం ఏమంటాం? పోరా పో, వాడే కావాలంటే పో అని అంటాం. అంటే మనకేమొచ్చింది? ఏమొచ్చింది? ఆ పదం వాడు ఆ మాట వాడినప్పుడు మనకేమొచ్చింది? కోపం వచ్చింది. అసలు నేను ఎంతమంది, నీకు నానున్నాడా, నానున్నాడు, అక్క ఉంది, మరి తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు, మేమందరం ఎంతమంది బలగం ఉండగా వాడే కావాలంటావేంద్రా అంటే దేవుడు మనకేమిచ్చాడు? ఒక బలాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఒక భర్తనిచ్చాడు, దేవుడు నీకు బిడ్డలనిచ్చాడు, నీకు ఒక బంధుత్వాన్ని ఇచ్చాడు, నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. వీళ్ళందరూ ఉండగా నేను ఒక్కదాన్నే బతుకుతానంటావేంది? దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒక్కదాన్ని బతకడం చేత కాదా? అందరూ బతుకుతారు, నువ్వు బతుకుతావు, ఏముంది అక్కడ? దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడ నియమించబడ్డావో అక్కడ బ్రతికితేనే నీకు విలువ, నీ జీవితానికి విలువ, నీ భవిష్యత్తుకి అదొక పునాది, అదొక మంచి మెట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా.
అసలు మా ఇంటికాడ అయితే భలేగా ఉంటుంది. భర్త మీద వాళ్ళ గోల వస్తే చాలు, అటు సంకనేసుకుంటారు ఓ బిడ్డని, ఇటు వాళ్ళు ముగ్గురిని అంటారు, నలుగురిని అంటారు, ఒక ఇద్దరేమో వెనకమాల కొంగు పట్టుకొని నడుతూనే ఉంటాడు. వాళ్ళ భాష భలేగా ఉంటుంది. ఏంటే ఏందో అంత పోతుంటే ఆఫ్ చేయమంటే ఇక ఎట్టుంటుంది అన్నమాట గొడవ. ఆ మాత్రం దానికి రోడ్డు ఎక్కాల్సినంతే. కాసేపు ఓర్చుకుంటే, కాసేపు ఓర్చుకుంటే అసలు ఏముండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆ ఓర్చుకోవటం చేతగాక కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు, పిల్లలు జీవితాలు పాడైపోతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలామంది చేస్తున్న ఈ ఎపిస్తీలో ఉన్న సంఘస్థులు కూడా ఏం చేస్తున్నారంటే, భర్తలకేం లోపట్లేదు, ప్రార్థనకైతే వస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు వీళ్ళు. మీరు చూడండి ఏం చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు వీళ్ళు. మామూలు ప్రార్థనా పరులు కాదు వీళ్ళు, కన్నీరు గచ్చి ప్రార్థన చేసేవాళ్ళు వీళ్ళు. ఉపవాసం అంటే వీళ్ళే ముందుంటారు, పరిచర్య అంటే వీళ్ళే ముందుంటారు, స్థాపనేయటం అంటే వీళ్ళే ముందుంటారు, చర్చి పనులు అంటే వీళ్ళే ముందుంటారు. ఆది సంఘంలో అయ్యే జరిగాయిగా, వీళ్ళు ఇలాగ ముందుంటారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతున్నాయి అంటే గొడవలు జరుగుతున్నాయి. నా మాట ఏమంటారు, ఊత పదం ఏంది, నేనా ముఖ్యం, అయ్యారా ముఖ్యం, సేవ ముఖ్యం అనే గొడవలు వచ్చినాయి ఉంటాయి. నేను అనుకుంటున్నా అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి. అందుకని పౌలయ్య గారు ఏమన్నాడంటే, మీరు ప్రభువుకు లోబడినట్లుగానే, మొత్తానికి పంచాయతీ ఎక్కడికి వచ్చింది, పౌలయ్య గారి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు పౌలయ్య గారు ఏమని చెబుతున్నా, స్త్రీలందరిని కూర్చోబెట్టి మీరు ప్రభువుకు లోబడినట్లుగానే మీ సొంత పురుషుడికి, అది దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు భర్తకు లోబడకుండా, దేవుడు పెట్టిన క్రమానికి లోబడకుండా, దేవుడు పెట్టిన క్రమంలో నడవకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎక్కడ చేరదు చెప్పాలి మీరు అందరూ కూడా. ఈ రేకులకు తగిలి మళ్ళీ వెనక్కే వచ్చింది. ఎక్కడికి వచ్చింది ఇటు చూడండి, ఎక్కడికి వచ్చింది, రేకులకు తగిలి మళ్ళీ వెనక్కే వచ్చిందంట. ఆ ప్రార్థన అసలు మనకు ఆశీర్వాదకరంగానే ఉండదంట. నువ్వు అన్ని విషయాల్లో నీకు ఇచ్చిన భర్తకు లోబడుతూ, దేవునికి లోబడుతూ, భర్తకు లోబడుతూ నువ్వు ముందుకు కొనసాగుతూ ఉంటే, అప్పుడు నువ్వు కన్నీటి ప్రార్థన చేసినా, అప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా, అప్పుడు చర్చిలో సాప తీసి మడతేసినా, అప్పుడు ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాట చదువుదామా. ఇప్పుడు ఏం చెప్పాలి, దేవుడికి లోబట్టమే కాకుండా మనం ఎవరికి లోబడాలి. ఫస్ట్ మనం చెప్పుకుంది ఏంది, తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్య అయినా భర్త అయినా హత్తుకొని ఉండాలి. వాళ్ళు ఏక శరీరమై ఉన్నారు. ఇక వీళ్ళ మధ్యలో ఎవరు రావడానికి, అది తల్లి అయినా, చెల్లి అయినా, అక్క అయినా, తమ్ముడైనా, అన్న అయినా, బయట వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ మధ్యలో రావడానికి వీల్లేదు, వీళ్ళని ఎడగొట్టడానికి వీళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఎవరన్నా పంచాయతీ, భార్యాభర్తల పంచాయతీ పిలిచారనుకో, ఎడగొట్టడానికి నన్ను పిలవద్దు, కలపటానికైతే నన్ను పిలవండి అనాలి. ఏం చేయాలి, ఓ పంచాయతీకి పోతే అక్కడ ఉన్న పెద్ద మనిషి ఏమన్నాడంటే, మీరు కలుతానంటే మాట్లాడతాను కానీ ఇడిపోతానంటే నేను మాట్లాడిన పోయినా అన్నాడు. అంటే ఏంది, అది మంచిది కాదు. ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు పెద్ద వయసుకు వచ్చారుగా, ఎప్పుడన్నా మాట్లాడటాన్ని పిలిచారనుకోరన్నా, ఇటు పక్క వాళ్ళు ఎవరో కథ పెద్దని రా అన్నారని, కలపటానికా ఎడగొట్టడానికా అని అడగండి, అప్పుడు బయలుదేరండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడటి కృప మనందరి మీద కుమ్మరించును గాక. ఆమేను, హల్లెలూయా. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో గౌరు రాకూడదు, అత్త రాకూడదు, మామ కూడా రాకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళిద్దరి మధ్య గౌరు రాకూడదు. మనం ఎలాగ ఉండాలి చెప్పనా, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చల్లగా ఉంటే మాకు అదే సంతోషం అని పక్కకు పోవటమే, అంతే అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఇంకా ఏ మాట ఉంది, ఆ మాట కూడా చదువుకుందాము తొందరగా. చదువు, ఎపిస్తలు రాసిన పత్రికే. ఇదిగో మీరు జాగ్రత్తగా గమనించండి. సంఘానికి క్రీస్తు ఎలా ఉన్నాడంట అంటే, శిరస్సు అంటే ఏంది, తల అనండి అందరూ కూడా, తల.
సంఘానికి ఏమై ఉన్నాడంట? దేవుడు తల అయి ఉన్నాడంట, శిరస్సు అయి ఉన్నాడంట. ఇప్పుడు తర్వాత మాట చదవండి. పురుషుడు ఇప్పుడు భార్యకి ఏమై ఉన్నాడంట? శిరస్సు అయి ఉన్నాడంట. తల లేకపోతే మనం ఎట్టుంటాం చెప్పండి? తల లేకపోతే మనం ఎట్టుంటాం? మొండం అంటాం, అంతే కదా? మొండం, తల లేని మొండం రా అని అంటాం. తల లేకపోతే అసలు ఈ మనిషికి ఏముండదు? అందం ఉండదు. ఇది తీసేసారు అనుకోండి అండి, ఏమన్నా అందం ఉంటుందా? దీనికి అసలు విలువ ఉంటుందా? దీనికి అసలు వాల్యూ ఉంటుందా? ఏముండదు. సంఘానికి దేవుడు ఏమై ఉన్నాడంట? శిరస్సు అయి ఉన్నాడంట. సంఘానికి దేవుడు శిరస్సు అయి ఉంటే స్త్రీకి శిరస్సు ఎవరంట? పురుషుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. స్త్రీకి శిరస్సు ఎవరయ్యా అంటే పురుషుడు. భర్త లేకపోతే మనం కూడా మొండంతో సమానం అంట, మొండంతో సమానం. ఆ మొండానికి ఏముండదు? విలువ ఉండదు, వాల్యూ ఉండదు, అందం ఉండదు, ఏముండదు, దానికి సౌందర్యం ఏముండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదొక దాన్ని ఏమంటారంటే దాన్ని వాల్యూ లేని ఒక జీవితం అంటారు దాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. భర్త అంటేనే కుటుంబానికి ఒక కాపుదల, భర్త అంటేనే కుటుంబానికి ఒక పారిగోడ, భర్త అంటేనే ఒక క్షేమం, భర్త అంటేనే ఒక కాపుదల, భర్త అంటేనే ఒక కప్పు. ఇవన్నిటికీ సాదృశ్యంగా చేసుకోవచ్చు భర్తని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? కనుక భర్త ఉంటే ఆ కుటుంబానికి కాపుదల, ఆ తల్లికి కాపుదల, ఆ భార్యకి కాపుదల, అందరికీ కాపుదల, పిల్లలకి కాపుదల. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత మాట చదువుదామా? నీ శిరస్సు ఎవరు? చెప్పండి, మీరు శిరస్సు ఎవరు? భర్త. చెప్పాలి, మీ శిరస్సు ఎవరు? భర్త. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఆత్మీయ అర్థం చెప్పనా? సంఘం అనగా స్త్రీ. మనం అందరం కూడా స్త్రీకి సాదృశ్యంగా ఉంటే మనందరికీ దేవుడు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన లేని ప్రయాణం, ఆయన ఆజ్ఞాపించని వేరే వాటిల్లోకి మనం వెళ్ళటం అది మనకి క్షేమము కాదు. తర్వాత ఇక్కడ ఏమనుంది చదవండి. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకి ఏం కావాలంట? లోబడాలి. తర్వాత ఏమంటున్నాడు? పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే ప్రేమించి చాలు. తనను తాను ఏం చేశాడంట? అర్పించుకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు భార్యలు లోబడాలి అని మనం మాట్లాడుకున్నాగా. ఇప్పుడు భర్తలు కూడా ఏం చేయాలంట? పాపం మనకు ఒక అనిల్ గారు, రెడ్డి గారు ఉన్నట్టయితే బాగుండేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు దాకా పాపం మాకైతే చెబుతున్నారు, వాళ్ళకు కూడా చెప్పట్లేదంటే అదంతా మీరు అట్లా తీసుకొస్తే వాళ్ళకు కూడా నేను చెబుతా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. తీసుకొస్తే వాళ్ళకు కూడా చెప్పేవాడిని. కనుక ఈ పూటకి నన్ను క్షమించండి. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఉంటుంది ఈ కూటం. ఇప్పుడు ఉన్నోళ్ళ వాడికి ఇప్పుడు ఎవరున్నాం? నేనను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు మేము ఇద్దరం ఏమన్నాం? మరి లైవ్లో దేవుని వాక్యాన్ని అంటున్న బిడ్డలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు భర్త ఏం చేయాలంట? ప్రేమించాలంట. మొన్నాక వీడియో వచ్చింది. ఆ వీడియో ఆ ఇంటర్వ్యూ చదివినప్పుడు ఎందుకు మీరిద్దరు ఇడిపోవాలనుకుంటున్నారని అడిగారు. ఆ ఇద్దరిని కూర్చోబెట్టి అడిగారు. నా భర్త నన్ను ప్రేమించాల్సిన దానికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అందుకని నేను ఇడిపోదాం అనుకుంటున్నాను అని అన్నదామా. ఎంత విచిత్రంగా ఉందా మాట. ఇదిగో ఇట్లాంటి సెల్లు కూడా మైనీడంట వాళ్ళ ఆమెకు దెబ్బ తగిలిద్దని.
మైమాకు అంటాడంట. మంచినీళ్ళు తెస్తుంటే ఏనే మంచినీళ్ళు తీసుకొస్తాడంట. ఒకవేళ అట్టే వస్తుంది అనుకో, నువ్వు వద్దు నేనే వేసుకుంటాడంట. అస్సలు ఆ ప్రేమ అంతా కూడా ఏమైందంటే కొంచెం బాగా ఓవర్ అయిందంట. ఆ అధికమైన ప్రేమ అతన్ని ద్వేషించేటట్లుగా చేసిందంట. అది అలుస్తే అయిపోయిందంట. మరి ఇప్పుడు నీకు ఎవరు కావాలని అడిగితే, ఈ ప్రేమ నాకు అవసరం లేదు, నేను ఒకరిని ప్రేమించా, వాడు నాకు కావాలని అన్నదామా. ఇది యథార్థంగా జరిగిన పంచాయతీ అన్నమాట. టీవీలో జరుగుతుంది కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. నన్ను ప్రేమించాల్సిన దానికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అందుకని నాకు అతను అవసరం లేదు అంటే ప్రేమ ఏం కాకూడదంట, ఎక్కువ కూడా కాకూడదు. ఎక్కువ అయిందనుకో ఏమైంది, కొంచెం ఏదన్నా ఇప్పుడు అన్నం వండేటప్పుడు ఎసరు ఎక్కువ పోసినావు అనుకో, మొత్తం మెత్తన అయిపోయింది. ఏమైంది, వేస్ట్ అయిపోయింది. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలి, ఎక్కువ ప్రేమించకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ప్రేమించడం మాత్రం పక్కా, అదేం చేయాలి, పక్కాగా ప్రేమించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా నీ భార్య నీ విషయంలో ఏదో ఒక మాట అన్ను అలిగిద్ది, తనకి ఏది ఇష్టమో అది తీసుకొచ్చి అయిపోయింది కోటం. ఉపాయం లేనోడు ఊళ్ళో కూడా ఉండకూడదంట. ఏముండకూడదు, ఉపాయం లేనోడు ఊళ్ళో కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నందిగాం పోయాను అనుకో, బాగా లేట్ అయింది, నాకు అమ్మగారికి సమోసా ఇష్టం, అది తీసుకొస్తా. దేవుని స్తోత్రం కలుగునుగా. కాసేపు అటు ఇటు ఆడది, మళ్ళీ సమోసా దగ్గరకు వచ్చి అయిపోయింది. కేలు కథం దుకాణా బంధు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదని చెప్పాడు ఆయన. అందుకనే భార్యనైనా భర్తనైనా పిల్లలనైనా ఎవరినైనా సరే ఆయన కంటే మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించినా అది మన దగ్గర నిలవదు. అదేం చేస్తుందో చెప్పనా, రెక్కలు కట్టుకొని ఎగిరిపోయిద్దంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అది నా జీవితంలో నేను బాగా అనుభవపూర్వకంగా చెప్తున్న మాట అనమాట. నేను నాకు మొట్టమొదటిగా పుట్టిన బిడ్డను బాగా ప్రేమించేవాడిని. కడుపులో ఉండగానే వాడు పుట్టడమే అనారోగ్యంతో పుట్టాడు. ఆ స్వాస్థ్యం నాకు లేకుండా పోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పటి నుంచి నేను ఎక్కువగా ప్రేమించను. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే. అది భార్య అయినా, అది పిల్లలైనా, అది ఎవరైనా సరే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇంకా నేను చెప్పనా, ఎక్కువగా నేను ఏది ప్రేమిస్తానని చెప్పనా, సంఘాన్నే ప్రేమిస్తాను. నాకు సంఘం అంటేనే ప్రేమ. సంఘం అంటేనే సంఘం కోసం కష్టపడటానికి ఇష్టపడతా, సంఘం కోసం ప్రయాసపడటానికి ఇష్టపడతా, సంఘం కోసం ఎంతైనా ప్రేమించడానికి. ఇంకా నాకు చాలట్లేదేమో ప్రేమ అని, ఇంకా ఆ ప్రేమను నా హృదయంలో కుమ్మరించేయని ఇప్పటికీ నేనేం చేస్తానంటే ప్రార్థన చేస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? అక్క మాట్లాడమా, నిశ్చిత తిరిగి చూడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా భార్యలు భర్తకి ఏం కావాలంటే లోబడాలి. తర్వాత భర్త కూడా ఏం చేయాలి, భార్యని ప్రేమించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రేమించే విషయంలో ఎక్కడా కూడా మనం ఏం చేయకూడదంట, లోపము చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది కదా, ఆ సమయం అనుకూలతను బట్టి మనం ఏం చేయాలంట, నడవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సమయం సందర్భం లేకుండా ప్రేమించకూడదు, సమయం సందర్భం లేకుండా మీదకి ఎక్కించుకోకూడదు. ప్రతి దాన్ని ఒక సమయాన్ని బట్టి సమయోచితంగా మనం ఏం చేయాలి, భర్తలైన వారలాగా నడుచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే తప్ప నీకిష్టం వచ్చినప్పుడు నీకిష్టానుసారంగా మనం ఏం చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారు, ఇవన్నీ భార్యలైన వారికి భర్తలైన వారికి ఈ మాటలు చాలా అవసరమైనవి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నువ్వు తీసుకో, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా
భార్యాభర్తల గురించి ఇంకా చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిపెట్టాడు. ఆమేను, హల్లెలూయా. ఫస్ట్ దేవుడు కట్టింది ఏంది? కుటుంబాన్నే కదండి. ముందు మనం ఏం చేయాలి? మన కుటుంబాన్ని కట్టుకోవాలి. చెప్పండి, ఏం కట్టుకోవాలి? చెప్పాలి మీరు అందరూ కూడా, చెప్పట్లా గట్టిగా. ముందు నీ భర్త, నీ పిల్లలు, ముందు నీ భార్య, నీ పిల్లలు. దేవుడు ఏమన్నాడంటే, లోకంలో సామెత గుర్తుందిగా మీకు, సామెత చెబుతానండి. మొదట ఇంట గెలిచి రచ్చ ఏం చేయాలంట? గెలవాలంట. ముందు ఏం చేయాలి? ఇల్లుని గెలవాలి. ఇల్లుని గెలవకుండా నువ్వు రచ్చను గెలవాలని చూస్తే అది మనకే ప్రమాదం. అసలు ముందు నీ కుటుంబం కట్టబడదా? ముందు నీ భర్త కానీ, నువ్వు కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ ఒక మంచి ఫౌండేషన్లో ఉందా లేదా? ఇది చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరెవరో కోసం ఉరుకులు పెట్టడం, దేని కోసం పరుగులు తీయటం. ముందు నీది నువ్వు కట్టుకోవటం నేర్చుకో, నీ కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకో. నీ పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించు, నీ కుటుంబ భవిష్యత్తును గురించి ఆలోచించు. ఇంకా నేను ఎలాగ ముందుకు అడుగులేయాలని దాని గురించి నువ్వు ఆలోచన చేయి. అంతేనే కానీ నువ్వు వేరే అన్నీ అసలు నాదే ఈ భారం అన్నట్టుగా మోస్తే అది నీకే నష్టం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక ఇంటిని గెలిచి తర్వాత రచ్చన గెలవాలి. కనుక ఒకరినొకరు హత్తుకొని ఉండాలి. తల్లిదండ్రులు ఉంటే వారిని సన్మానించే పనిలోనే ఉండాలి తప్ప, వాళ్ళు వచ్చినప్పుడు చూసుకోవడం అది ఎలా చేయాలి తప్ప వీళ్ళిద్దరి మధ్యలోకి ఎవరో రాకూడదు, రానివ్వకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తుకు లోబడినట్లుగానే పురుషులకి భార్యలు ఏం కావాలి? లోబడాలి. ఆ తర్వాత భర్తలు ఏం చేయాలి? భార్యలను ప్రేమించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ సంఘంలో మనం చూసినట్టయితే 2 లోపాలు కనపడుతున్నాయి. భర్తలు భార్యలను ప్రేమించే విషయంలో వాళ్ళకు లోపం కనపడుతుంది. అలాగే భార్యలు భర్తలకు లోబడే విషయంలో లోపం కనపడుతుంది. అందుకనే ఆ 2 లోపాలను ఎత్తిపట్టి పౌలయ్య గారు ఆనబెట్టి వాళ్ళకి చెబుతూ ఉన్నాడు. కనుక అలాంటి లోపాలు అన్న మనలో ఉంటే సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం, దేవుని సన్నిధిలో కడగబడదాం, దేవుని సన్నిధిలో కట్టబడదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నేను ఒకటి చెప్పనా? మన దగ్గర 2 అంగీలుంటే లేనోడికి ఒకటి ఈమెని ఉంది. అసలు ఒకటే ఉంటే ఈమెని చెప్పలేదు దేవుడు. కనుక మనం పూర్తిగా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డ తర్వాత ఆ తర్వాత మిగతా వారికి మనం ఏం చేయాలి? సహాయపడేవారిగా మనము ఉండాలి, మేలు చేసేవారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అటు కృప మనందరి మీదకు వచ్చును గాక. దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.